వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. తన కుమారుడితో కలిసి పవన్ ను బాలినేని కలిశారు. సమావేశం ముగిసిన తర్వాత మరో 4 రోజుల్లో మరోసారి కలుద్దామంటూ బాలినేనికి పవన్ చెప్పారు. మరోవైపు బాలినేని వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. 3 రోజుల క్రితం ఒంగోలు వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో బాలినేని పేరును జగన్ ప్రస్తావించడం గమనార్హం. ఈ క్రమంలో బాలినేని నిన్న ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ ఆయన పవన్ ను ఆకాశానికి ఎత్తేశారు. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి పవన్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు. బాలినేని ట్వీట్ ను తొలగించడం వెనుక కారణం ఏంటనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.